చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అండ్ చంద్రబాబు నాయుడు గారి సన్నిహితులకు పర్సనల్ లాయర్ ఎవరు అంటే టక్కనే అందరికీ గుర్తు చెప్పారు సిద్ధార్థ లూత్రా. సో అధికారంలో లేనప్పుడే సిద్ధార్థ లూత్రాకు వీళ్ళు ఫీజుల రూపంలో చాలానే చెల్లించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును సిద్ధార్థ లూత్రా కోట్ల రూపాయలు వెదజల్లుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీదనో ఇంకొకరి మీదనో వరుసగా కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే సిద్ధార్థ లూత్రాకు ఫీజులు ఇవ్వాలని చెప్పి పెడుతున్నారేమో అని పంచులు కానీ వినిపిస్తూ ఉన్నాయి. బాబో, ఈ స్థాయిలోన కేవలం 7 నెలల్లో సిద్ధార్థ లూత్రాకు 4.73 కోట్ల రూపాయల ఫీజు రూపంలో చెల్లించారట. ఒక సిద్ధార్థ లూత్రాకే 7 నెలల్లో 4.73 కోట్లు చెల్లిస్తే ఇక మిగిలిన ఎంతమంది లాయర్లను పెట్టారు, ఎంత ఫీజు, ఏంది? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఏమో అసెంబ్లీలో నుంచి కూడా పేద ఏడుపులు. ఇంకొక ఆయన ఉన్నాడు, దోమల మందు కొట్టడానికంటే డబ్బులు లేవంటాడు ఇంకొక ఆయన, అయితే జుట్టు ఎగరేసుకుంటూ. ఇప్పుడు వీళ్ళకి ఇంత ఫీజులా? మార్చి నెలలో 2.86 కోట్లు విడుదల చేశారట. ఇప్పుడు 1.87 కోట్లు విడుదల చేశారట. ఓరని పాసుగల. అండ్ ఇంకో కేసులో అయితే ఇంకో కేసులో వాయిదా కోరినందుకట, వెళ్ళి వాయిదా కోరినందుకు 33 లక్షలు చెల్లించినారట. 30 లక్షల ఫీజు, 10% క్లర్కేజ్, 10% క్లర్కేజ్ అంటే 3 లక్షలు, అంటే 30 + 3 33 లక్షలు ఒక కేసులో వాయిదా కోరినందుకు చెల్లించారట. గతంలో అదే కేసులో 11 లక్షలు చెల్లించారట. అండ్ వల్లభనేని వంశీ కేసులో ఈయన వాదించినందుకు వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున 90 లక్షల ఫీజు ఒక కేసులోనే ఇచ్చారట. ఓరని పాసుగల. ఈరోజు కొన్ని పత్రికలు మొత్తం వివరాలనే రాసుకుంటూ వచ్చాయి. ఏం కేసు అయినా సిద్ధార్థ లూత్రాకే కోట్ల ఫీజు. ఓర్రే. ఇంకా కీలకమైన కేసుల్లో చెల్లింపులు జ్యూవల్ రావాలంటే ఇంకా అవన్నీ బయటకు రావాలి. అంటే ఇప్పుడు లిక్కర్ కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టులో మొత్తం లూత్రానేనట ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. దానికి ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తారో ఇంక ఇదంతా బయట చర్చ జరుగుతుంది కాబట్టి రహస్య జ్యూవలు ఏమైనా విడుదల చేస్తారేమో అవి కూడా. ఇంకా కీలకమైన కేసుల్లో రాలే, మామూలు కేసులోనే ఇప్పుడు ఇన్ని కోట్లు. ఇంకా కీలకమైన కేసుల్లో హైకోర్టు సుప్రీంకోర్టులు అని చెప్పి అది ఎంత చెల్లిస్తారో చూడాలి, ఎన్ని కోట్లు చెల్లిస్తారో. ఓరని పాసుగురా. నిజంగానే వీళ్ళ ఇష్టరీతిన ప్రవర్తిస్తారు. అది తప్పు అని చెబితే అబ్బో అసలు అనికిపోయి కల్లెర్ర చేస్తారు, చట్టాలు చేస్తామంటారు, కేసులు పెడతామంటారు, జైల్లో పెడతామంటారు. ఎలాంటి మనస్తత్వం ఉందా ఈ పాలకులకు? నిజంగా ఇంత డబ్బులయా మీరు చెల్లించేది? కోట్లు లాయర్ల ఫీజులు.